పిల్లల్ని భయపెట్టే బూచి గురించి ఈ కథ చెప్పబోతున్నాను. మనలో చాలా మందికి బూచి అనే పదం తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. నిజమే కదా. చిన్నపిల్లలు ఏడ్చినా అల్లరి చేసినా తినకపోయినా తల్లులు తమ పిల్లల్ని అమ్మో బూచి వస్తున్నాడు అని భయపెట్టేవారు. అలా ఎందుకు భయపెట్టేవారో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి మన అమ్మ మనకు చెప్పని బూచోడు ఎవరు, అసలు ఆ బూచోడు వెనుక ఉన్న కథ ఏంటి, ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. అసలు ఈ బూచి ఎవరో తెలుసా? తెలీదండి. ఈ బూచి అసలు పేరు మార్క్విస్ డి బూసీ కాస్టెల్నౌ. ఓకే ఓకే ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈయన 1718 ఫిబ్రవరి 8న జన్మించాడు. ఈ బూసీ 1736లో తన తండ్రి మరణించిన తరువాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో జనరల్ గా సేవలందించేవాడు. 1750లో ఫ్రెంచ్ జనరల్ అయిన బూసీ తన మొత్తం బెటాలియంతో హైదరాబాద్ సమీపంలో ఉండేవాడు. తన దగ్గర ఉన్న సైనికులకు మసూచి వ్యాధి సోకి మరణించేవారు. మరియు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న బూసీని విజయనగరానికి చెందిన పూసపాటి పెద్ద విజయరామరాజు బూసీ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని మరియు తన బెటాలియన్ని పునర్నిర్మించడానికి సహాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా బూసీ 1670-1756 బొబ్బిలి పాలకులపై పోరాటం చేస్తున్న విజయరామరాజుతో కలిసి తన వంతు సహాయం చేస్తాడు. బూసీ చేసిన సహాయానికి విజయరామరాజు యానం ప్రాంతాన్ని బహుమతిగా ఇస్తారు. అయితే ఈ బూసీని బూచీగా ఎందుకు పిలిచేవారు? బూసీ దొర తన సైన్యంతో కోస్తాంధ్ర ప్రాంతం మీద దాడులు జరిపి సామంతరాజులను ఓడించి వారి రాజ్యాలలో బీభత్సం సృష్టించేవాడు. మరియు ప్రజల్ని దోచుకోవడానికి కూడా ఫ్రెంచ్ సైన్యానికి అనుమతిని ఇచ్చేవాడు. అతని పేరు వింటే చాలు పిల్లలు పెద్దలు గడగడా వణికేవారు. అందుకే ఆనాటి తల్లులు ఏడుస్తున్న తమ పిల్లల్ని బూసీ వస్తున్నాడు అని భయపెట్టేవారు. ఆ బూసీ పేరే ప్రజల వాడుకలో బూచి అయ్యింది. బూచి పదం ఈనాటికి వాడుకలో ఉంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఈ బూచి కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే ఈ బూచి కథ మీ ఫ్రెండ్స్ లో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ తెలియకపోయి ఉంటే ఇప్పుడే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.